నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. ఇంతకుముందు నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చేసి ఉన్నాను సుమన్ టీవీలో. సో ఇప్పుడు ఏంటి అంటే సుమన్ టీవీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి. అదేంటి అంటే 30 డేస్లో ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్ భాషని ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని కాస్త కుదించి ప్రేక్షకుల కోరిక మేరకు, అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు, వ్యూవర్స్ కోరిక మేరకు దాన్ని కొంచెం కుదించేసి వాళ్ళ కన్వీనియన్స్ కోసము కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవ్రీడే ప్రోగ్రామ్ అనమాట. అంటే 30 రోజులు ప్రతిరోజు మీకు ఒక కొత్త కాన్సెప్ట్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా ఆ 30 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక రెగ్యులర్గా ఖచ్చితంగా మీరు డే టు డే లైఫ్లో యూజ్ అయ్యేటువంటి నార్మల్ ఇంగ్లీష్, అంటే మామూలుగా మనం మాట్లాడుకోవడానికి లేదా ఒక సంభాషణకి పనికొచ్చేటువంటి ఇంగ్లీష్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఇంతకు ముందు ఏవైతే స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయో అవి ఫాలో అవుతున్న ప్రేక్షకులకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే వీటిని కూడా ఫాలో అవ్వండి. అంటే ఏదైనా మీకు ఉపయోగపడుతుంది. ఇందులో ఏంటి అంటే ఇంకా కొంచెం షార్ట్ కట్స్ చెప్పడం జరిగిందనమాట. కొంచెం ఏదైతే మనకి సిలబస్ ఉందో దాన్ని కాస్త కుదించి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోస్ని కూడా మీరు ఇంతకు ముందు వీడియోస్ని ఎలా అయితే ఆదరించారో అలాగే ఆదరించేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు మనము ఏదైతే 30 డేస్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉందో దీంట్లో ఫస్ట్ మనము అక్షరాల నుంచి మొదలు పెడదాం. మనకి ఇంగ్లీష్ భాషలో మనకు చూసుకున్నట్లయితే మీకు 26 అక్షరాలు ఉంటాయి. అంటే A to Z అనేటువంటివి మొత్తము 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి మనకి. సో ఆ లెటర్స్ ఒకసారి దాని సౌండ్ చూద్దాం, మనము స్వరం చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే A to Z మొత్తం 26 లెటర్స్ని రాయడం జరిగింది. అయితే ఒక్కొక్క లెటర్కి సంబంధించిన స్వరాన్ని లేదా సౌండ్ని నేను మీకు చెప్తాను. ఓకే, ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ A అనేటువంటి లెటర్ని మీరు చూసుకున్నట్లయితే దీనికి ఆ అనేటువంటి సౌండ్ ఉంది. తర్వాత ఏ ఇలా 3 సౌండ్స్ ఉంటాయన్నమాట. తర్వాత B అనేటువంటి లెటర్ని చూసుకున్నట్లయితే దీనికి బ, C అనేటువంటి లెటర్కి క, డీకి డ, ఈకి వచ్చేసి ఏ ఇంకా ఈ అనేటువంటి సౌండ్ ఉంటుంది. ఎఫ్కి ఫ, జీకి వచ్చేసి గ ఇంకా జ అనేటువంటి 2 సౌండ్స్ ఉంటాయి. హెచ్కి వచ్చేసి హ అనేటువంటి సౌండ్ ఉంటుంది. ఐకి వచ్చేసి ఈ ఇంకా ఐ, జేకి జ, కేకి వచ్చేసరికి క, ఎల్ ల, ఎం మ, ఎన్ న, ఓకి ఓ అనే సౌండ్ ఉంటుంది. తర్వాత ఓ అనేటువంటి సౌండ్ కూడా వస్తుంది. ఓకే, తర్వాత పి అనే దానికి ప, క్యూకి క్వ, ఆర్కి ర, ఎస్కి స. ఇది ఒక్కోసారి ష అనే సౌండ్ని కూడా ఇస్తుంది. కొన్ని లెటర్స్తో కలిసినప్పుడు దాని సౌండ్ అనేది మారుతుంది అనమాట. అలాగే టీ లెటర్కి ట అనేటువంటి సౌండ్ ఉంటుంది. తర్వాత యూకి ఆ అనేటువంటి సౌండ్, తర్వాత ఉ అనేటువంటి సౌండ్ ఉంటుంది. వికి వ, డబ్ల్యూ కూడా వ, తర్వాత ఎక్స్కి క్స, వైకి య, జెడ్కి జ. సో ఇవి బేసికలీ మనము అంటే ఇంగ్లీష్ అక్షరాలకి మనము సౌండ్స్ రాసుకున్నాం ఇక్కడ. సో ఒక్కొక్క దానికి మీరు గమనించినట్లయితే కొన్ని లెటర్స్కి ఒకటి కన్నా ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి, ఎక్కువ స్వరం అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు ఈ 26 లెటర్స్ ఏవైతే ఉన్నాయో మనము వీటిని మళ్ళీ డివైడ్ చేశారనమాట. వాటిని వొవెల్స్ ఇంకా కాన్సనెంట్స్ అని డివైడ్ చేశారు. సో వొవెల్ సౌండ్స్ వచ్చేసరికి మనకి ఏవైతే మెయిన్గా సౌండింగ్ వర్డ్స్, అంటే మనం ఇప్పుడు ఒక వర్డ్ని తీసుకున్నప్పుడు అందులో సౌండ్ని క్రియేట్ చేయడానికి మెయిన్గా యూజ్ అయ్యేటువంటివి, అంటే ఇప్పుడు తెలుగులో మనకి అచ్చులు ఎలా అయితే యూజ్ అవుతాయో అలాగే ఇందులో AEIOU ఈ 5 అక్షరాలని వొవెల్స్ అంటారనమాట. ఇవి బేసికలీ మనకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా, అంటే ఏ లెటర్కి ఎలాంటి సౌండ్ వస్తుంది, ఏ లెటర్తో కలిసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అనేటువంటిది చూద్దాము. ఇది బేసికలీ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఒకటి రీడింగ్లో యూజ్ అవుతుంది, రైటింగ్ స్కిల్స్లో కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట.
ఏ ఈ ఐ ఓ యు, వీటిని వొవెల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ లెటర్స్ అంటే ఏవైతే తక్కిన లెటర్స్ ఉన్నాయో వాటిని కాన్సోనెంట్స్ అంటారు. ఓకే, సో ఇవి వొవెల్స్, మిగిలినవన్నీ కూడా కాన్సోనెంట్స్. అయితే మనం ఇప్పుడు బేసికల్ ఏవైతే వొవెల్స్ ఉన్నాయో వీటిని ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఏ అనేటువంటిది లెటర్ ఉంది కదా. సో ఈ లెటర్ ఏకి చూసినట్లయితే మనకి 3 సౌండ్స్ ఉంటాయండి. ఆ అనే సౌండ్ ఉంటుంది, ఏ అనే సౌండ్ ఉంది, ఏ అనేటువంటి సౌండ్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆ అనేటువంటి సౌండ్ ఉంది కదా, దాని ఎగ్జాంపుల్ వర్డ్స్ చూద్దాం. ఆ అనేటువంటి దానికి తీసుకుంటే కార్, జార్, పార్క్, చాట్. సో ఇలా మనకి ప్రతి దాంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇందులో పలికేటువంటి స్వరం ఏదైతే ఉందో లేదా సౌండ్ ఏదైతే ఉందో ఆ అని పలుకుతున్నాం అనమాట. ఓకే, అలాగే ఏ అనేటువంటి సౌండ్కి చూస్తే మీరు కనుక ఏ అనేటువంటి సౌండ్కి ఎట్, అండ్, అనదర్. ఓకే, బేసికల్లీ యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏ అనేటువంటి దానికి ఎలాంటి సౌండ్ ఉంటుంది అంటే మనము ఫోనిక్ వైజ్గా చూసుకుంటే కనుక ఏ లెటర్కి ఏ అనే ఒక సౌండ్ ఉంటుంది. దాన్ని మనము ఆగా లేదా ఏగా తీసుకోలేము, రెండిటి మిక్స్ చేసినటువంటి సౌండ్ లాగా ఉంటుంది ఏ అనేటువంటిది. సో ఇప్పుడు ఇక్కడైతే ఎట్, అండ్, అనదర్. ఓకే, సో ఇది ఏ సౌండ్ లాగా మనకి వినిపిస్తుంది. నెక్స్ట్ ఏ అనేటువంటి సౌండ్కి చూసినట్లయితే రేట్, గేట్, ప్లేట్, స్లేట్. సో ఈ వర్డ్స్ మీరు గమనించినట్లయితే ఇంకా మేట్, ఓకే, లేట్. చూడండి ఇందులో కూడా ఒక ఏనే రాస్తున్నాం మనము, బట్ స్టిల్ సౌండ్ అనేటువంటిది ఏ అని పలుకుతున్నాం అనమాట. సో ఆ అనే సౌండ్, ఏ అనే సౌండ్, ఏ అనే సౌండ్, 3 సౌండ్స్ని మనకు ఏ లెటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏ లెటర్ అనేటువంటిది ఏ తర్వాత ఐ ఒకవేళ వచ్చిందనుకోండి, ఈ ఏ అనేటువంటిది ఏదైతే పలుకుతున్నామో అది ఇంకా కొంచెం లెంతీగా అంటే ఏ అని ఇంకా కాస్త ఎక్కువగా అంటే దానికి ఉన్నటువంటి సౌండ్ కన్నా ఎక్కువగా పలుకుతాం అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ పక్కన ఐ వచ్చేటువంటి వర్డ్స్ మనం కనుక గమనించినట్లయితే రెయిన్, మెయిన్, రెయిన్. ఇక్కడ చూడండి ఏ పక్కన ఐ వచ్చింది, సో రెయిన్. ఓకే, నెక్స్ట్ మెయిన్, ఓకే, గెయిన్, ఇలా అన్నమాట. సో ఏ లెటర్కి ఇలా 3 సౌండ్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ వవెల్లో ఉన్నటువంటి మనకి సౌండ్ వచ్చేసి ఈ లెటర్ అండి. ఈ లెటర్కి ఎలాంటి సౌండ్స్ ఉన్నాయో చూద్దాము. ఈ లెటర్కి చూసినట్లయితే ఏ అనే ఒక సౌండ్ ఉంది, తర్వాత ఈ, ఇంకా ఈ 3 సౌండ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత దీనికి ఇంకొక లెటర్తో ఏదైనా యాడ్ అయితే సౌండ్ మారడం అలా కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఏ అనేటువంటి సౌండ్ ఇచ్చేటువంటి వర్డ్స్ని మనం చూద్దాం. ఏ అనేటువంటి సౌండ్స్ చూసినట్లయితే మెన్, పెన్, హెన్, డెన్. సో ఇలా అన్నమాట, అంటే ఏ అనేటువంటి సౌండ్ వస్తుంది ఇక్కడ ఈ లెటర్కి బేసికల్. ఓకే, నెక్స్ట్ ఈ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఈ అనేటువంటి సౌండ్ మనకి చూడండి బి, బి, హీ, షీ, మీ, వి. అంటే వీటిలో ఉన్నటువంటి లెటర్ ఈ అయినప్పటికీ కూడా మనకి వచ్చేటువంటి సౌండ్ వచ్చేసి ఈ అనే సౌండ్ని ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ అనేటువంటి సౌండ్ మనకి ఎప్పుడు వస్తుంది? ఈ అనేటువంటి సౌండ్ మీరు గమనించినట్లయితే కనుక బేసికలీ అంటే డబల్ ఈ వచ్చినప్పుడు మనకి ఈ సౌండ్ వస్తుంది, అంటే 2 ఈలు వచ్చినప్పుడు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే బీ, బీన్, సీ, సీన్. ఇంకొకసారి ఎప్పుడు వస్తుందంటే ఈ ఏ తోటి కలిసినప్పుడు కూడా మనకి ఈ అనే సౌండ్ వస్తుంది.
దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, క్లీన్, మీన్, వీక్. ఇక్కడ కూడా ఇంకొక వీక్ ఉంటుంది కదా మనకి, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. వీక్, తర్వాత లీన్. సో ఇలా అన్నమాట. అంటే లెటర్ ఈ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అది ఏ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది. 2 ఈలు రాసినప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది. తర్వాత ఈ తోటి ఏ లెటర్ జత చేరినట్లయితే కనుక అప్పుడు కూడా మనకి ఈ, క్లీన్, మీన్ అలా ఈ అనేటువంటి సౌండ్ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ లెటర్ అనేటువంటిది బేసికల్లీ ఇలా సౌండ్స్ మారుతూ ఉంది కదా. సో దీనికి ఒక్కొక్కసారి సౌండ్ ఉండదు అనమాట. ఎప్పుడు సౌండ్ ఉండదు అంటే కనుక మనకి ఏవైతే వవెల్ సౌండ్స్ ఉన్నాయి కదా, ఇది కాకుండా ఉన్నటువంటి మిగిలిన వవెల్ సౌండ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ వదిలేస్తే మనకి ఏమేమి ఉన్నాయి, ఐ, ఓ, యు కదా. అంటే ఒక వర్డ్లో కనుక వచ్చేటువంటి ఫస్ట్ వవెల్ ఏ అయినా, ఐ అయినా, ఓ అయినా, యు అయినా, కొన్ని వర్డ్స్లో మనకి అప్పుడు ఈ సైలెంట్ అయిపోతుంది. అంటే ఈ ఉన్నప్పటికీ కూడా దానికి ఎట్లాంటి సౌండ్ ఉండదు. సో ఏకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే సేమ్ అనే వర్డ్ ఉంది చూడండి, సేమ్. తర్వాత నేమ్, ఫ్రేమ్. అంటే వీటిల్లో చివర ఈ ఉన్నప్పటికీ కూడా దానికి ఎట్లాంటి సౌండ్ లేదు. ఇక్కడ వచ్చేటువంటి ఫస్ట్ వొవెల్ వచ్చేసి ఏ వచ్చింది కదా. సో అలాగే ఐ కనుక చూసుకున్నట్లయితే ఐ వచ్చినప్పుడు ఎప్పుడంటే మైన్, తర్వాత షైన్. ఓకే, సో ఇక్కడ ఈ ఉన్నప్పటికీ కూడా మనకి అంటే ఫస్ట్ వొవెల్ వచ్చేసి ఐ వచ్చింది, బట్ స్టిల్ ఇక్కడ ఎట్లాంటి సౌండ్ అనేటువంటిది ఈ లెటర్కి లేదు. అలాగే ఓ వచ్చినప్పుడు కనుక చూస్తే నోస్, తర్వాత హౌస్, హోమ్. చూడండి ఇక్కడ ఫస్ట్ వొవెల్ వచ్చేసి ఓ ఉంది, లాస్ట్లో మనకి ఈ లెటర్ ఉంది, అయినప్పటికీ కూడా ఈ లెటర్కి ఎట్లాంటి సౌండ్ అనేటువంటిది లేదు. ఓకే, నెక్స్ట్ యూ లెటర్ వచ్చినప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే వర్డ్స్ చూడండి, ప్యూర్, షూర్, తర్వాత మ్యూల్, న్యూడ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ లెటర్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ వొవెల్ అనేటువంటిది యూ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎట్లాంటి అంటే ఈ లెటర్కి ఎటువంటి సౌండ్ లేదు. అంటే బేసికలీ ఫస్ట్ వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్లో ఈక్ అనేటువంటిది ఎట్లాంటి సౌండ్ అనేటువంటిది లేదు. తర్వాత ఈ లెటర్ అనేటువంటిది మనకి యు అనేటువంటి ఒక సౌండ్ని కూడా ఇస్తుంది. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఈ ప్రత్యేకంగా మనకు డబ్ల్యూతో కలిసినప్పుడు, అంటే ఈ లెటర్ అనేటువంటిది డబ్ల్యూతో కలిసినప్పుడు మనకి యు అనేటువంటి సౌండ్ని ఇస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే న్యూ, ఫ్యూ, డ్యూ. ఓకే, సో ఈ వర్డ్స్లో మనకి ఈడబ్ల్యూ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ న్యూ, యూ అనేటువంటి సౌండ్ ఈ లెటర్ ఇస్తుందండి. అంటే బేసికలీ ఆ లెటర్కి విడిగా సౌండ్ ఉంది, అది వేరే లెటర్తో కలిసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సౌండ్ కూడా మనకి ఉచ్చరించడం అనేది జరిగింది. ఓకే, మనకి నెక్స్ట్ ఉన్న వొవెల్ సౌండ్ వచ్చేసి ఐ లెటర్ అండి. ఐ లెటర్ని కనుక మీరు చూసినట్లయితే దీనికి ఈ, ఆ, ఇంకా ఐ, ఈ 3 సౌండ్స్ ఉంటాయి. ఒకవేళ ఈ సౌండ్కి లెటర్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసినట్లయితే మిల్, ఫిల్, ఇన్, ఇట్. ఓకే, నెక్స్ట్ అన్న సౌండ్ అంటే అన్న సౌండ్ కూడా వస్తుంది మనకి. సో దానికి వర్డ్స్ చూసినట్లయితే కనుక బర్డ్, అంటే ఇక్కడ బిఐ ఉంది కానీ అన్న సౌండ్ వస్తుంది మనకి. ఫర్మ్. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఐ అన్న సౌండ్ ఎప్పుడు వస్తుంది, కైండ్, మైండ్, తర్వాత రైడ్, వైడ్. ఓకే, సో ఇలా మనకి ఈ, ఆ, ఐ అనేటువంటి సౌండ్స్ దీనికి ఉన్నాయి. అయితే ఈ ఐ అనేటువంటిది మనకి అంటే ఐ, ఈ కానీ ఈ ఐ కానీ అయినప్పుడు, అంటే
ఐఈ ఆర్ ఈఐ ఇలా ఉన్నప్పుడు దీని సౌండ్ అనేటువంటిది ఈ అంటే లాంగ్ ఈ సౌండ్ లాగా అవుతుందన్నమాట. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కనుక మీరు రిసీవ్, రిసీవ్, సో ఇలా అన్నమాట. అంటే ఐఈ కానీ ఈఐ కానీ. సో ఐ లెటర్కి ఉన్నటువంటి బేసికలీ సౌండ్స్ ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ వవెల్ చూద్దాం మనము. సో మనకి నెక్స్ట్ ఉన్న లెటర్ వచ్చేసి వవెల్ సౌండ్స్లో ఓ అండి. ఓ లెటర్కి చూసుకున్నట్లయితే మీరు ఆ అనే సౌండ్ ఉంది, ఓ, తర్వాత ఓ అనే సౌండ్ ఉంది, ఊ అనే సౌండ్ ఉంది, ఊ అనేటువంటి సౌండ్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆ అనేటువంటి సౌండ్కి కనుక చూసుకున్నట్లయితే ఆర్, అవర్, ఓకే, అవర్స్, ఓకే, ఇది సౌండ్. నెక్స్ట్ ఓ అనేటువంటి సౌండ్కి చూసినట్లయితే లో, బో, ఓకే, తర్వాత నో, సో, ఓకే, అంటే ఓ అనేటువంటి సౌండ్ ఇది. లో, బో, నో, సో. ఓకే, నెక్స్ట్ ఓ అనేటువంటి సౌండ్ మనకి వచ్చేటువంటి చూసినట్లయితే కనుక ఓన్, నెక్స్ట్ ఓల్డ్, గోల్డ్, సోల్డ్, ఫోల్డ్, ఇలా. అంటే ఇక్కడ ఆ సౌండ్ ఉంది, ఇక్కడ ఓ సౌండ్, తర్వాత ఓ అనేటువంటి సౌండ్ వస్తుంది. మరి ఊ సౌండ్ ఎప్పుడు వస్తుంది అని కనుక మనం గమనించినట్లయితే మనకి ఈ ఓ అనేటువంటిది షార్ట్ వోవెల్, లాంగ్ వోవెల్ అంటారు దీన్ని. అంటే రెండు ఓలు రాసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఊ అనేటువంటి సౌండ్ వస్తుంది, తర్వాత ఒక్కొక్కసారి ఊ అనేటువంటి సౌండ్ని మనకి ఇస్తుంది అనమాట. సో బేసికలీ ఓ, ఓ, ఊ అంటే షార్ట్ ఓవెల్. ఈ సౌండ్ వచ్చేటువంటి వర్డ్స్ కనుక మీరు గమనించినట్లయితే ఫుడ్, గుడ్, వుడ్, సో ఇవి షార్ట్ సౌండ్. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఓ అనేటువంటిది చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫుట్ అనేటువంటిది బేసికలీ యాక్చువల్లీ ఏంటి అంటే ఫుడ్ అంటారు దీన్ని, కానీ ఫుడ్ అని కూడా అంటాం మనం. ఓకే, దీనికి కనుక చూసుకున్నట్లయితే టూత్, తర్వాత స్మూత్, ఇక్కడ బుక్ అనేటువంటి వర్డ్ కూడా వస్తుందండి మనకి. సో టూత్, స్మూత్, బూత్, సో ఇలా బేసికలీ అంటే ఊ సౌండ్ ఉంటుంది, ఊ అనేటువంటి లాంగ్ ఊ సౌండ్ కూడా ఉంటుంది. అంటే బేసికలీ ఓ లెటర్కి ఇన్ని సౌండ్స్ ఉన్నాయన్నమాట. అంటే వాటి ప్లేస్మెంట్ని బట్టి లేదా అవి ఏ లెటర్స్తో జతపడితే ఎలాంటి సౌండ్ అనేటువంటి దాన్ని బట్టి ఇవి ఉన్నాయి. ఇంకొక సౌండ్ కూడా చూసుకున్నట్లయితే ఔ అనేటువంటి సౌండ్ కూడా వస్తుంది దీనికి. ఎప్పుడు అంటే ఓడబ్ల్యూ వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్లో. దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే కౌ, నౌ, ఓకే, ఇలాంటి వర్డ్స్ అప్పుడు మనకి ఔ అనేటువంటి సౌండ్ ఇస్తుంది అనమాట డబ్ల్యూతో చేరినప్పుడు. సో బేసికలీ ఓ లెటర్ యొక్క సౌండ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ లాస్ట్ ఉన్నటువంటి సౌండ్ వచ్చేసి మనకి యూ లెటర్ సౌండ్. యూ లెటర్ సౌండ్స్ చూసినట్లయితే మనకి ఆ అనేటువంటి సౌండ్ ఉంటుంది యూకి, ఊ అనేటువంటి సౌండ్ ఉంటుంది, యూ అనేటువంటి సౌండ్ ఉంటుంది. సో ఆ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది మనకి అని ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే కట్, బట్, నట్, అప్. సో ఈ వర్డ్స్ అన్నిట్లో యూ ఉంది, బట్ స్టిల్ ద సౌండ్ ఈజ్ ఆ సౌండ్. ఓకే, సో నెక్స్ట్ ఊ అనేటువంటి సౌండ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే పుట్, తర్వాత ఫుల్, పుల్. చూడండి ఈ వర్డ్స్లో కనుక మీరు గమనించినట్లయితే యూ లెటర్ సౌండ్ వచ్చేసి మనకి ఊ అనేటువంటి సౌండ్ ఇస్తుంది. అలాగే యూ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే డ్యూటీ, ప్యూర్,
తర్వాత న్యూడ్. ఓకే, అంటే ఇక్కడ మనకి యూ సౌండ్ అనేటువంటిది యూ లెటర్ సౌండ్ యూ అనేటువంటి సౌండ్ని మనకి ఇస్తుంది అనమాట, యూ లెటర్ అనేటువంటిది. సో బేసికలీ ఇవి మనకు ఉన్నటువంటి వొవెల్ సౌండ్స్, అంటే వొవెల్ లెటర్స్, వాటికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సౌండ్స్. అయితే ఇప్పుడు మనకి ఒట్టి వొవెల్స్లోనే సౌండ్స్ ఉన్నాయా అంటే కాదండి, మనకి కాన్సనెంట్ లెటర్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒకటి కన్నా ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. అది ఎప్పుడు అంటే కొన్ని రకాల, అంటే కొన్ని అక్షరాలతోటి కలిసినప్పుడు, అంటే ఇప్పుడు 2 అక్షరాలు కలిసినప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఆ సౌండ్స్ గురించి నేను మీకు నెక్స్ట్ సెకండ్ డే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఫస్ట్ డే క్లాస్ ఉంది కదా, దీన్ని ఫాలో అయ్యి కాస్త ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ఆ వర్డ్స్ అనేటువంటివి గుర్తించగలుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.